యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్మిస్తున్న బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణం కింద ముంపునకు గురవుతున్న లప్పనాయక తండా గ్రామస్తులకు పరిహారం పునరావాసం R&R ప్యాకేజీకి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులిచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా అమలు చేయడం లేదంటూ యాదగిరిగుట్టలో భూ నిర్వాసితులు మండల పరిషత్ కార్యాలయానికి తాళం వేశారు. మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరుగుతుండగానే లప్పనాయక తండా గ్రామస్తులు బయట నుండి తాళం వేసి నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మొన్న ఇప్పటిదాకా మేము చర్చ జరిగింది. మన జిల్లా పరిషత్లో కూడా ఇదే విషయం జరిగితే నెల వరకు మొత్తం డబ్బులు ఇప్పిస్తామని చెప్పి కలెక్టర్ గారు కూడా హామీ ఇవ్వడం కూడా జరిగింది మన జిల్లా పరిషత్లో. ఇవాళ కూడా మేము మండల పరిషత్ ప్రతి సర్పంచ్ ప్రతి ఎంపీటీసీ కూడా లప్పనాయక సర్పంచ్ గారికి అందరూ కూడా మద్దతు తెలియడం జరిగింది. దాంతో ఎంఆర్ఓ కూడా ఎంతైనా స్పందించి సార్ నేను రేపటి నుండి వర్క్లో ఉండి దాన్ని వెంటనే సర్వే చేసి దానికి ఏందో నేను మన డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా కలెక్టర్ గారు కూడా కలిసి కూడా నేను దీనికి నివేదిక తొందరగా ఇచ్చే ప్రయత్నం చేసి వాళ్ళకి అందరికీ న్యాయం చేస్తాను, సర్టిఫికెట్లు అందే ప్రయత్నం చేస్తానని చెప్పి ఎంఆర్ఓ కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరంతా లప్పనాయక ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ సరే మీకు ఏదున్నా కూడా సహకారం మా మండల పరిషత్ నుంచి ఏదున్నా కూడా చేస్తామని చెప్పి మేము తీర్మానం చేయడం కూడా జరిగింది. కాబట్టి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు ఇరావ శంకర్ నాయక్, లప్పనాయక తండ మాది. మా ఊరు లప్పనాయక తండ బస్వాపురం రిజర్వాయర్లో ముప్పుకు గురైంది. మాకు ఇప్పటివరకు మొత్తం 721 ఎకరం ముప్పుకు గురైంది. తండ కూడా మొత్తం మునిగిపోయింది. మాకు ఇప్పటికీ 500 ఎకరాలకు డబ్బులు ఇచ్చారు. 205 ఎకరాలకు ఇంకా డబ్బులు రావాలి. మా ఇండ్ల నష్టపరిహారం రావాలి, మాకు ప్యాకేజ్ రావాలి. ఇంకోటి మా ఇండ్లది కింద భూ అడుగు కూడా 8 ఎకరాలు 8 గుంటలు ఉంది, దానికి కూడా అవార్డు చేసి ఆ నష్టపరిహారం రావాలి. మళ్ళీ మాకు ఇంకోటి దాతరపల్లి గ్రామ పంచాయతీలో 294 సర్వే నెంబర్లో లేఅవుట్ చేసి ఇస్తామని చెప్పి సంవత్సరం క్రితం పోలీసులతోటి పని చేయించుకుంటామని బెదిరించి కూడా వెళ్ళిపోవడం జరిగింది. మేము చాలామంది రాజకీయ నాయకులను కలిసినాం. రాజకీయ నాయకుల దగ్గర ఎటువంటి స్పందన లేదు. ఇది అంతా ఎందుకు చేస్తున్నారు అంటే గిరిజనులం కాబట్టి మమ్మల్ని అంటరాని వారిగా చూస్తున్నారన్న ధోరణితోటి మేము లాస్ట్కి వస్తే ఈరోజు జనరల్ బాడీని కూడా సమావేశాన్ని కూడా అడ్డుకోనికి వచ్చినాం. కానీ ఆల్రెడీ జనరల్ బాడీ కొనసాగుతుంది, తలుపులు వేసుకోరు. ప్రభుత్వ అధికారులు ఆ జనరల్ బాడీ కొనసాగిస్తూనే ఉన్నారు, మమ్మల్ని లోపలికి రానియకుండా. ఇట్లా గిరిజనులను కించపరచడం ఎంతవరకు న్యాయం? గిరిజనులకు అసలు మేము మనుషులం కాదా? ప్రభుత్వం మా మీద కనికరం లేదు ఎందుకో. మరి ఎస్సీలకు రైతు ఇది దళిత బంధు, ఆ బంధు, ఈ బంధు అంటారు. మరి మేము కూడా లంబడోళ్ళమే. మేము ప్రభుత్వానికి అన్ని విధాల 709 ఎకరాల భూమి ఇచ్చినాం.